ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ 58 ఏళ్ళు మనం ఏడిపించి గోసబెట్టి కరువుల పాలు చేసి కష్టాల పాలు చేసినటువంటి పార్టీ 69లో ఉద్యమం వచ్చింది మా తెలంగాణ మాకు కావాలని 400 మంది విద్యార్థులు కాల్చి చంపేసినారు లక్షలాది మందిని జైళ్ళల్లో వేసినారు తర్వాత సరే ఆ ఉద్యమం సక్సెస్ కాలే 2000 సంవత్సరంలో మళ్ళీ మనం మొదలు పెడితే 2004లో మేము తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుంటే ఏమైంది వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఢిల్లీలో 2 చోట్ల అధికారం వచ్చింది మరి 2005లో 2006లో తెలంగాణ ఇవ్వాలి కదా ఇవ్వలేదు మళ్ళా దోకా చేసినారు మనమందరం ఏకమై యావత్ తెలంగాణ ఒకటై 14 సంవత్సరాలు పోరాటం చేస్తే చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఉద్యమానికి పోతే ఉపవాస దీక్ష చేస్తే అప్పుడు వచ్చి ప్రకటన చేసినారు అప్పుడన్నా ఇచ్చినారంటే మళ్ళా ఎగబెట్టినారు మళ్ళా సకల జనుల సమ్మె ఉద్యోగస్తులు లోకమంతా రోడ్డు మీద పడి గందరగోళం చేస్తే 33 పార్టీలు భారతదేశంలో మనకు సపోర్ట్ ఇస్తే అప్పుడు దిక్కు లేకుండా వచ్చి దిగొచ్చి తెలంగాణ కోసం ముందుకొచ్చినారు సో ఎవరి చరిత్ర ఏందో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ 50 సంవత్సరాల పరిపాలన చేసింది ఆ 50 సంవత్సరాల పరిపాలనలో ఎట్లా ఉండే ఈ 10 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది అది కూడా మీరు బేరీజ్ వేయాలని నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినప్పుడు చాలా కష్టాలుండే కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు చేనేత కార్మికుల ఆకలి సావులు రైతుల ఆత్మహత్యలు ప్రజలు వలసపోవడం అన్నీ కూడా ఇబ్బందులే ఉండే కొత్త కుండలో ఈగజ వచ్చినట్టుగా ఉండే మేధావులను పిలిపించి మాట్లాడి పరిస్థితులు అంచనా వేసుకొని ఒక మార్గం పట్టినాం అది భగవంతుని దయ వల్ల చాలా విజయవంతమైంది సంక్షేమ కార్యక్రమాలు బాగా తీసుకున్నాం ఆ తర్వాత రైతుల గురించి అద్భుతమైన పనిచేసినాం